సభ్యులందరూ కలిసి ప్రతి నెల 11వ తారీఖున శ్రీ మద్ది రంగసాయి రెడ్డి జాతీయ అధ్యక్షులైన హైకోర్టు న్యాయవాది మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్టీఐ టీమ్, హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు బృందమంతా కలిసి చట్టపరమైన సెక్షన్ల అవగాహన కొరకు మీటింగ్ సదస్సు ఏర్పాటుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా వెనుకబడిన గ్రామాలని ముందుకు తీసుకెళ్లిన అవినీతి, అక్రమాన్ని, అన్యాయాన్ని కొంతవరకు అయినా అరికట్టాలని ఆర్టీఐ టీముగా ప్రతి నెల 11వ తారీఖున సమావేశం చట్టపరమైన సెక్షన్లు అవగాహన కొరకు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని రాష్ట్ర ఇన్ఛార్జీలు తలుపులు సారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి జగ్ నరసింహమూర్తి గారు ఆదేశాల మేరకు మద్ది రంగసాయి రెడ్డి లాయరు సారు ఆదేశాల మేరకని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ రోడ్లు లేని గ్రామాలు, అలాగే స్కూలు, అంగన్వాడీ లేని గ్రామాలన్నీ సందర్శిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బాల్య వివాహాన్ని అరికట్టే అవగాహన కూడా కల్పిస్తున్నాం. 18 సంవత్సరం నిన్నని బాల్య వివాహాలు, మైనారిటీ వివాహాలు అరికట్టాలని ఆర్టీఐ బృందంతో కలిసి ప్రతి బాల్య వివాహాలు అరికట్టాలని మా ఏజెన్సీ అల్లూరు జిల్లా ప్రాంతం, చింతపల్లి మండలం సర్కిల్లో ఏ ప్రాంతమైనా బాల్య వివాహాలు అరికట్టాలని ఆర్టీఐ టీముతో పాటు అవగాహన కల్పిస్తూ అనేక ప్రాంతాలు, గ్రామాలు కూడా సందర్శిస్తూ బాల్య వివాహాలను అరికట్టాలి. కలెక్టర్ కానీ, పిఓ గారు కానీ ఆదేశాలు సూచించారు. ఈ ఖచ్చితంగా మనం పాటించాలని కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అందుకని సుప్రీంకోర్టు, హైకోర్టున అధికారులందరూ కూడా మాకు సహాయం ఉండాలని కోరుతా ఉన్నాం. చిన్నపై ప్రజా సంకల్ప వేదిక జిల్లా ఇన్ఛార్జి అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు అనేక చట్టాల కోసం, అనేక హక్కుల కోసం, అలాగే అవినీతి అక్రమాల కోసం ఈరోజు మా ఆర్టీఐ బృందం అందరు కూడా, మేము స్టేట్ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా మండల కమిటీలు అందరూ కూడా మేము మా పంచాయతీలో చాలా మీటింగ్ పెట్టుకొని మంచి విషయాలు తెలియజేసుకుంటూ మాకున్నటువంటి మా రంగసాయి రెడ్డి గారు ఆదేశాల మేరకు మాకు ఇచ్చవలసినటువంటి బాధ్యతలు మేము సేకరించాం. మా ఎండగా మీరు సహకరిస్తారని మీరే ముందుగా మేము తెలియజేసి కోరుకుంటున్నాం. నా పేరు ఎస్ భాస్కర్ రావు. నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఆర్టీఐలోని. అయితే ఇక్కడ ఈ యొక్క సమావేశంలో ప్రతి నెల 11వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆర్టీఐ సమావేశంలో చాలా విషయాలు మాకున్నటువంటి ముందున్నటువంటి స్టేట్ కమిటీ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని బలోపేతం చేస్తూ మమ్మల్ని అందరూ కూడా అవగాహన పరుస్తూ చట్టాల మీద, ఈ యొక్క ఏజెన్సీలో జరుగుతున్నటువంటి అరాచకాలను, ఏజెన్సీలో జరుగుతున్నటువంటి అవినీతిని ఏ విధంగా అరికట్టాలన్న ఉద్దేశంతో మమ్మల్ని మరి ముందుకు బలపరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయమై మేమందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ప్రతి నెల 11వ తారీఖున మా యొక్క బాధ్యతలను ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది సార్. కాబట్టి దీనిపైన మరి హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి మమ్మల్ని ఎన్నో ఉన్నత విషయాలు మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనం చేస్తూ ఈ యొక్క మీడియాతో మేము మాట్లాడుతున్నాం సార్.